పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు మనం రెండవ మాత గాయత్రి మాత గురించి తెలుసుకోబోతున్నాం. మనం ముందుగా తెలుసుకున్నట్టు ఫిమినైన్ అండ్ మాస్కులిన్ ఎనర్జీస్ బ్యాలెన్స్ కోసం ఈ జ్ఞానాన్ని అంతా తీసుకుంటున్నాం. ఈరోజు గాయత్రి మాత గురించి, ఆ మూల స్వరూపం అయిన బ్రహ్మచారిణి గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. వాళ్ళు అనే సిరీస్ని అద్భుతంగా పిఎంసిలో అందించినటువంటి కృష్ణ భాను గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. దేవీ నవరాత్రులకు స్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం, స్వాగతం సత్యదర్శనం ప్రోగ్రాంకు. మన గురుగారైన సుభాష్ పత్రి సార్ని నమస్కరించుకుంటూ, స్వర్ణమాల పత్రి మేడంని మనం స్మరించుకుంటూ ఈ ప్రోగ్రామ్ని మొదలు పెట్టుకుందామండి. ఎస్ మేడం, ఈరోజు గాయత్రి మాత అన్నారు. అవునండి, మూల స్వరూపం బ్రహ్మచారిణి కదా. అవునండి. చెప్పండి మేడం. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ముందు మీకు, పిఎంసి వాళ్ళు అందరికీ కూడా, యాజమాన్యానికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే గాయత్రి మాతను, బ్రహ్మచారిణి అమ్మవారిని, ఆ శక్తి స్వరూపాన్ని తలుచుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. మనకు అంటే ఈ సౌమ్య రూపంగా పూజించబడేది గాయత్రి మాత. పంచముఖాలతో, పంచవర్ణాలతో, దశభుజాలతో అమ్మవారు మనకి సాక్షాత్కరించి ఆ రూపాన్ని ధ్యానిస్తారు. గాయత్రి మంత్రం అందరికీ తెలిసిందే. అసలు దాని వెనకాల కథ ఏంటి, వెనకాల ఉన్న శక్తి ఏంటి అని ముందు మనం తెలుసుకుందాం. గాయత్రి మాతకు మూల శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రహ్మచారిణి అన్న అమ్మవారి రూపం నుంచి వచ్చింది. బ్రహ్మచారిణి అంటే హిమవంతుని పుత్రికగా అమ్మవారు జన్మిస్తుంది. అది మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా మనం పూజ చేసుకుంటాం. మొదటి ఆమెను బాలగా అంటే పుట్టిన చిన్న పిల్లగా మనం ధ్యానిస్తాం. రెండవ రోజు బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అంటే కొద్దిగా ఎదిగిన వయసు ఆవిడ తల్లి దగ్గర నుంచి శివుణ్ణి పొందడానికి తపస్సు ఆచరించడం కోసం వెళ్తుంది. అమ్మవారికి ఒక శ్లోకం ఉంటుంది, దధానా కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచార్యుణ్యనుత్తమ. అంటే హస్తకమలములో కుడి చేతిలో అక్షమాల, ఎడమ చేతిలో కమండలము పట్టుకుని తల్లి దగ్గర, తండ్రి దగ్గర అనుమతి పొంది శివుణ్ణి పొందడానికి తపం ఆచరించడం కోసం వనాలకు వెళ్తుంది ఆవిడ. ఆ అవతారాన్ని బ్రహ్మచారిణి అంటారు. తపస్సు కోసం వెళ్తుంది కాబట్టి బ్రహ్మచారిణి. ఆవిడ సరస్వతి రూపం. మొదటి 3 రోజులు అమ్మవారిని మనం పూజించేది సరస్వతి. తర్వాత 3 రోజులు లక్ష్మీదేవి స్వరూపాలు. తర్వాత ఆఖరు 3 రోజులు పార్వతీదేవి స్వరూపాలు. అంతా శక్తి రూపమే. సరస్వతీదేవిని 3 రోజులు అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, జ్ఞానానికి చిహ్నం. అందుకని అమ్మవారు ఎలా వెళ్తుంది, 8 ఏళ్ల వయసులో వెళ్తుంది. తండ్రి దగ్గర అనుమతి తీసుకుని శివుణ్ణి పొందడానికి వెళ్తుంది. ఎలా తెల్లని వస్త్రం ధరించి వెళ్తుంది. తెల్లని వస్త్రము, కుడి చేతిలో అక్షమాల, ఎడమ చేతిలో కమండలం పట్టుకుని అడవులకు వెళ్తుంది. అలాంటి స్వరూపమైన బ్రహ్మచారిణి రూపం ఈ గాయత్రి మాతకు మూల శక్తి స్వరూపం. గాయత్రి మాతకు మూల శక్తి స్వరూపం బ్రహ్మచారిణి. అంటే తపస్సు కోసం సాధారణ దుస్తుల్లో వెళ్ళే విధానం అని అర్థమైంది మేడం. వండర్ఫుల్. ఇక్కడ అమ్మవారిని కొన్ని ప్రదేశాల్లో కన్యాకుమారి అమ్మవారిగా కూడా ప్రార్థన చేస్తారు. అమ్మవారి మొహం ఎలా ఉంటుందంటే దృఢ సంకల్పంతో, పట్టుదలతో, తపస్సు చెయ్యాలన్న కోరికతో, నిర్మలంగా. ఇది ముఖ్యంగా చిన్న పిల్లలకు. అంటే ఈ అమ్మవారు ఏ వయసులో వెళ్ళింది బయటకి? 8. ఏ వయసులో ధ్యానాన్ని అభ్యాసాన్ని మొదలు పెట్టాలో ఆ వయసు అన్నమాట అది. సో పిల్లలందరూ కూడా 8వ ఏట నుంచే ధ్యాన సాధన చేయాలి. ముఖ్యంగా ఈ 9 రోజుల్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఏదైతే చేపిస్తున్నామో వాటితో పాటు ధ్యాన సాధన చేపియాలి. ధ్యాన సాధన మొదలు పెట్టడానికి సరి అయిన వయస్సు. ఇప్పుడు ఈ ధ్యాన సాధన మొదలు పెడితే ఈ అమ్మవారు స్వాధిష్టాన చక్రానికి అధిదేవత. స్వాధిష్టాన చక్రానికి అధిదేవత. అమ్మవారి శక్తి 3 ఇంతలు
నాలుగింతలుగా పెరిగి గాయత్రి మాతగా మనం పూజిస్తూ ఉంటాం. ఓహో, హయ్యర్ పవర్స్తో గాయత్రి మాతగా వస్తారు బయటికి రూపం. ఓకే. హయ్యర్ పవర్ ఉన్నది గాయత్రి రూపం, మూల శక్తి స్వరూపం బ్రహ్మచారిణి. ఎప్పుడు ముఖం చాలా ప్రసన్నంగా ఉంటుంది ఆవిడకి. మన గీతా ప్రెస్ వారి బుక్లో బ్రహ్మచారిణి అమ్మవారి ఒక ఫోటో ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే తెల్లని వస్త్రం ధరించి, నేను చెప్పినట్టు అక్షమాల కమండలం ధరించి, ప్రసన్న వదనం ఉన్నా సరే దృఢమైన పట్టుదల, గట్టి పట్టుదల, శివుణ్ణి పొందాలి అంటే జ్ఞానాన్ని పొందాలి, ఎలా ఉండాలి, ఆ వయసు పిల్లలు ఎలా ఉండాలి అన్నదాన్ని అమ్మవారి రూపం సూచిస్తూ ఉంటుంది. రైట్. ఆ వయస్సులోనే పిల్లలు దృఢంగా ఉండాలి, దృఢ సంకల్పంతో ఉండాలి, పట్టుదలతో ఉండాలని ఇక్కడ క్వాలిటీస్ తీసుకోవాలి. వండర్ఫుల్ మేడం. ఈ అమ్మవారిని ధ్యానిస్తే ఎటువంటి శక్తులు అలవడతాయంటే, ముందు ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా, అంటే దృఢమైన పట్టుదలతో వెళ్ళింది కదా, ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా శివుణ్ణి నేను సాధించాలి అన్నది అమ్మవారి మూల ఆలోచన కదా, ఆ ఆలోచన మనకు వస్తుంది. ఈ అమ్మవారి రూపాన్ని ఆరాధిస్తే లేక ధ్యానిస్తే అటువంటి ఒక శక్తి మనకు అలవడుతుంది. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనం దాని నుంచి పక్కకు వెళ్ళిపోం. రైట్. ఈ 8 ఏళ్ల వయసులో వెళ్ళిన ఈ బాలిక ఏం చేస్తుంది, మొదట కందమూలాలు ఫలాలు తింటూ కొన్ని సంవత్సరాలు తపస్సు ఆచరిస్తుంది. దాదాపు శివపురాణం ప్రకారం అమ్మవారు 3000 సంవత్సరాలు తపస్సు ఆచరించింది. ఆనాటి తపస్సే నేటి ధ్యానం. అంటే కందమూలాలు తినడం అంటే కంప్లీట్ ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారాన్ని తినడం గురించి కూడా మాట్లాడుతున్నారు. అది ప్రతిదీ సింబాలిక్గా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు చిన్న వయసులో బయటికి వెళ్ళడమే కాకుండా ఎలా తీవ్రతరం చేస్తూ ఉంటుంది. ఎంత తీవ్రతరం చేసినా ఆవిడ యొక్క ముఖంలో ఆ ప్రసన్న చిత్తము, ఆ దృఢ సంకల్పము, అవి రెండు. అంటే చూడండి, ప్రసన్న చిత్తం ఉన్నవాళ్ళు దృఢ సంకల్పంతో ఉండకూడదు, ఇవి చాలా కాంప్లెక్స్ నేచర్స్. పట్టుదలతో ఉంటారు కొంతమంది, కానీ మొహంలో కనిపిస్తుంది ఒక రకమైన భీకరంగా, కోపంగా, అలా విసుగ్గా, నేను అదే పని చేయాలి, అలా కాదు. అన్నీ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే అన్నీ యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళ ఉన్న మార్గాన్ని వదులుకోరో అదే ధ్యాన మార్గం. ఇటు మీకు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం చాలాసార్లు, మధ్యస్థంగా అటు మైనస్లోకి వెళ్ళరు, ఇటు ప్లస్లోకి వెళ్ళరు, జీరోలో ఉంటారన్నమాట. అది మొట్టమొదటి నుంచి సూచించేదే ఈ బ్రహ్మచారిణి అమ్మవారి రూపం. ఎస్, వండర్ఫుల్. అంటే మధ్య మార్గంలో ఉండేటువంటి తత్వాలు ఈ మాత నుండి తీసుకోవాలి ప్రతి ఒక్కరు. వండర్ఫుల్ మేడం. ఈవిడ కొన్నాళ్ళు కందమూలాలు ఫలాలు తింటుంది, కొన్నాళ్ళు అవి కూడా మానేస్తుంది, పచ్చి కాయగూరలు. ఇప్పుడు 3000 సంవత్సరాల్లో ఎన్నో సంవత్సరాలు తిని ఉంటారు, కొన్ని వేల సంవత్సరాలు. అంటే మొట్టమొదట శివుణ్ణి చూసి మామూలుగానే తను సేవ చేస్తూ కొన్నాళ్ళు సేవ ద్వారా దగ్గర అవుదాం అనుకుంటారు ఆవిడ. తండ్రి వెళ్ళి ఆశ్రమంలో విడిచిపెట్టినప్పుడు, స్వామి నిరంతర ధ్యానంలో ఉన్నప్పుడు అనుకున్నా సరే ఆవిడ దగ్గరగా వెళ్ళలేకపోతారు. అప్పుడు ఇలాంటి తపస్సును ఆచరించడం మొదలు పెడతారు. అది కూడా పరమశివుని యొక్క ఆజ్ఞతోటి ఆయన ఇచ్చిన సూచనలను అనుసరిస్తూ ఇలా చేసిన ఆవిడ తర్వాత కొన్నాళ్లకు పచ్చి కాయగూరలే కొన్ని వేల సంవత్సరాలు పచ్చి కాయగూరలు తిన్నారు. ఆ తర్వాత ఇంకొన్ని వేల సంవత్సరాలు అవి కూడా వదిలేసి నేల రాలిపోయిన ఎండుటాకులను తిన్నారు. ఎండుటాకులను, మరి పచ్చి కూరగాయలు కూడా కాదు, ఆకులు. ఓహో. అలాంటప్పుడు కొన్ని వేల సంవత్సరాలు అవి కూడా త్యజించారు. అపర్ణగా పేరు వచ్చింది అప్పుడు. అపర్ణ అన్ని వదిలేసిన వారు. ఆకులను కూడా తిననిది అపర్ణ. అంటే ఆ వర్ణాలను కూడా వదిలేయడం. ఆకులను కూడా తినట్లేదు ఆమె. ఎండుటాకులు తినేది, నేల మీద రాలిపోయినవి, అవి కూడా మానేసింది. అంత రాజపుత్రిక, అంటే మానవ మాతృలాలిగా ఆమె జన్మించి అదే జీవితంలో వేల సంవత్సరాలు బ్రతికి ఉండి తపస్సు ద్వారా దైవాంశ సంభూతురాలుగా శక్తి స్వరూపిణిగా మారింది. రైట్. సాధనతో, ఆహార వ్యవహారాలతో అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే సాత్వికంలో శుద్ధ సాత్వికము కంప్లీట్ ఒక నిర్గుణ స్థాయికి చేరుకున్నారని అర్థం. వావ్. అది కొన్ని వేల సంవత్సరాలు ఇంకా అది ఫలించట్లేదని ఆవిడ ఏం చేశారు, చలికాలంలో నీళ్ళల్లో కూర్చుని
ధ్యానం చేసేవారు. వా, కఠోరమైన తపస్సులే చేశారు. కఠోరమైన తపస్సు అంటే విద్యార్థులు ఆ వయసు ఉన్న వారికి ఎంత పట్టుదల ఉండాలి అన్నది ఈ బ్రహ్మచారిణి అమ్మవారి యొక్క తపస్సును చూస్తే అర్థమవుతుంది. రైట్. కొన్ని వేల సంవత్సరాలు అంటే బండల మీద నీళ్లు పడితే పేలిపోతాయి చూసారు, అంత వేడిలో కాళ్ళతో ఒక్క కాలు మీద నుంచుని అలాంటి బండల మీద ధ్యానం చేశారు. పత్రి సార్ చెప్తారు కదా, వర్షంలో ధ్యానం, ఎండలో ధ్యానం, అలాగే చలిలో ధ్యానం, అలా అన్ని ప్రకృతి గుణాలతో ఆమె అతీతంగా కలిసిపోయి ప్రకృతి గుణాలకు సమానంగా ఆవిడ కలిసిపోయి ఈ పరమేశ్వరుని గురించి ధ్యానం చేస్తూ ఉండిపోయింది. అంటే వాతావరణం ఎలా ఉన్నా తన సాధనను పట్టుదలను వదిలిపెట్టలేదు. ఇప్పుడు అందరూ నేర్చుకోవాల్సింది ఇదే. వర్షం పడుతుందని బయటికి వెళ్ళకుండా ఉండడం, పనులను ఆపడం, ఇలాంటివి చేయడానికి లేదు. పట్టుదలతో వేసుకుంటే వెళ్ళండి. వా, అంత పట్టుదలతో చేసిన ఆ అమ్మవారిని తల్లి చూసింది ఒకనాడు. తల్లి చూసి ఎంతో తలడిల్లిపోయిందనమాట. ఉమా అని ఆవిడప్పుడు సంబోధించింది. అప్పుడు ఉమా అన్న పేరు అంటే ఇంత ఇంత చక్కని తల్లివి ఇలా అయిపోయావు, ఇంత బాధాకరంగా క్షీణించిపోయావు తల్లి అని ఆవిడ బాధపడుతుంది అనమాట. అప్పుడు ఉమా అన్న పేరు అమ్మవారికి వచ్చింది. ఇన్ని పేర్లు అంటే మామూలుగా సంబోధించిన అన్ని ఈనాడు పేర్లుగా విరాజిల్లుతున్నాయి. అంటే పేర్లలో ఉన్నటువంటి శక్తి ఆ సమయ సందర్భం కూడా వస్తుంది మేడం. చాలా అల్టిమేట్. అలాంటప్పుడు అలా చేసినప్పుడు ఈవిడ యొక్క జ్వాలలు, ఈ తపస్సు ద్వారా వచ్చిన జ్వాలలు ముల్లోకాలు వ్యాప్తి చెందాయి. ముల్లోకాలు వ్యాప్తి చెంది అశరీరవాణి వచ్చి, తల్లి త్వరలోనే పరమేశ్వరుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను వివాహం ఆడతాడు అని చెప్పి ఆవిడ్ని శాంతపరిచి పంపించారన్నమాట. అంత అంటే మనలో పుట్టిన ఆ తపస్సు ఎంత శక్తిని ఉద్భవింపచేస్తుంది అన్నది ఈ బ్రహ్మచారిణి అమ్మవారి యొక్క స్వరూపాన్ని తలుచుకుంటే మనందరికీ అర్థమవుతుంది. అందుకే కదా పత్రిసార్ అంటారు, ఇంటికి ఒక ధ్యాని ఉండాలి, ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళందరూ మారిపోతారు. ముఖ్యంగా స్త్రీ మహిళా ధ్యానం చేస్తే మరింత శక్తివంతం. కుటుంబమే కాదు, కొన్ని కుటుంబాలకు ఆ ఏరియాకు వెళ్తుంది అని చెప్పారు కదా మేడం. ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్టు ఇంటి యొక్క అంటే ఆ ఇల్లాలి యొక్క ధ్యానం, ఆత్మజ్ఞానం అద్భుతం అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకనే ఈ అమ్మవారి స్వరూపాన్ని ధ్యానం చేసినప్పుడు 3 అలవడతాయి: వేదము, తత్వము, తపస్సు. వేదము, తత్వము, తపస్సు. ఓకే. ఈ 3ని బ్రహ్మ అంటారు. అంటే బ్రహ్మచారిణి ఈ 3టిని ఆచరిస్తున్న ఆవిడ. చారిణి అంటే ఆచరించే వ్యక్తి కాబట్టి బ్రహ్మచారిణిగా ఆవిడ పిలువబడింది. సో మేడం, ఇప్పుడు మరి గాయత్రి మాత గురించి చెప్పండి. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ముఖైస్త్రీక్షణై యుక్తా విందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకసా శుభ్రం కపాలంగదాం శంఖం చక్ర మదారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. ఇది అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం. వండర్ఫుల్. ఇది ఏం సూచిస్తుందంటే అమ్మవారి యొక్క వర్ణన చేస్తోంది. ఎటువంటి రంగులో తల్లి ఉన్నది, 5 ముఖాలతో ఉంటుంది. 5 ముఖాలు 5 రంగులు, 5 వర్ణములతో ఉంటాయి. 5 రంగులతో ఉంటాయి. 5 వర్ణములు. మొట్టమొదటి మొట్టమొదటి రంగు ముక్త. ముక్త అంటే ముత్యపు వర్ణం. ఓ, అత్యంత తెలుపు. అది తెలుపు కూడా అనరాదు. వర్ణం వేరు, మీకు క్రీమిష్ క్రీమ్ కలర్. విద్రుమ అంటే పగడం. పగడం అంటే ఆల్మోస్ట్ రెడ్ ఆర్ సాఫ్రాన్. సాఫ్రాన్ లో కూడా మీకు కంప్లీట్ సాఫ్రాన్ ఉండదు, ఎందుకంటే మీకు సాఫ్రాన్ ఇవన్నీ రంగులు కలిపితే వస్తుంది. అది అయితే కొంత రెడ్ లాగానే ఉంటుంది. మొదట మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ వర్ణాలను. ఈ వర్ణాలకు ధ్యానానికి చాలా సంబంధం ఉంది. ముత్యము, పగడము, ముత్త అంటే ముత్యము, విద్రుమ అంటే పగడము. అంటే మీకు మరూనిష్ రెడ్, అదొక రకమైన రెడ్ లో ఆరెంజ్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఆరెంజ్. హేమ అంటే బంగారం. ఓకే. నీల అంటే బ్లూ కలర్, మనందరికీ తెలిసిందే. ధవళ
ధవళ అంటే వైట్ కాదు, స్ఫటికము. స్ఫటిక రంగు, ఎస్. స్ఫటికం అంటే సీత్రూగా ఉంటుంది. ఈ అన్ని రంగులను కలిపితే వచ్చేది ఆరెంజ్, వావ్. కనకాంబరం. మ్మ్హ్మ్. ఆ రంగులో అసలు ఒక రూపంలో చూస్తే ఇవన్నీ 5 ముఖాలుగా కనిపిస్తుంది తల్లి. రైట్. 5 ముఖాలతో 10 చేతులతో 10 భుజములతో కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం? ముక్తా విద్రుమ హేమ ధవళ ఛాయే, నీలము బ్లూ కలర్, ఇవన్నీ కలిసాయి కదా. ఇవన్నీ కలిస్తే వచ్చింది సాఫ్రాన్ అనుకుందాం. సాధారణంగా కాషాయం అంటాం దీన్ని. కాషాయం ఎవరు కడతారు? సాధువులు, సాధకులు కడతారు. అంటే గాయత్రి మాత సర్వ వేదాలకు ఆమె ప్రతీతి, ఆమెయే మూలము. సర్వ జ్ఞానానికి ఆమెయే మూలము. ఆవిడ ఇచ్చే జ్ఞానము అతీతమైనది. అది ఎలా ఉంటుందంటే, మన శరీరంలో ఎన్నో నాడులు ఉన్నాయి, 14 మూల నాడులు ఉన్నాయి, ఫండమెంటల్ నాడీస్. వాటిని యాక్టివేట్ చేస్తుంది. గాయత్రి మాత యొక్క ఉపాసన అంత గొప్పది. ఇన్ని నాడులను యాక్టివేట్ చేస్తుంది కాబట్టి గాయత్రి మంత్రాన్ని జపించే వాళ్లకు అనారోగ్యం రాదు. చాలా రీసెర్చ్లు కూడా జరిగాయి మేడం. జరిగాయి. ఇది ఇప్పుడు కాదు, మనకి ఎప్పటి నుంచో విశ్వామిత్ర మహర్షి నుంచి రీసెర్చ్ జరుగుతుంది. విశ్వామిత్ర మహర్షియే మొట్టమొదటిసారి గాయత్రి మంత్రాన్ని ఆయన ధ్యానం ద్వారా కనుక్కున్నారు. ధ్యానంలో వచ్చిందాన్ని అందించారు మనకి. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు తెలుసుకున్నాం. అంటే ఇలా ఎలా ఉన్నారు అమ్మవారు? ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయ. ఛాయ అంటే కలర్, ఛాయ ముఖై, అన్ని రంగులు కల ముఖములు. స్త్రీ క్షణై అంటే 3 కన్నుల కలది. 3 కన్నుల కలది. మనకి సూర్య చంద్ర అగ్ని 3 కళ్ళు. ఈ 3 కన్నులు కూడా 3 నాడులకు ప్రతీతి. ముందు ఈ వర్ణించేసుకుందాం, అర్థాన్ని చెప్పుకుని మనం డీటెయిల్డ్గా వెళ్దాం. తర్వాత యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం అంటే అంత చక్కని ముఖములు కలిగి రత్నాలు పొదిగినటువంటి కిరీటాన్ని పెట్టుకున్న తత్వార్థ వర్ణాత్మికాం అంటే తత్వము ఏ అర్థము కలిగిన వర్ణము కల అమ్మవారు. అంటే కాషాయం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. గాయత్రీం వరదాభయాంకుశ, వరద అభయ ముద్రలను పట్టుకుని ఉన్న అభయ ముద్రలు. అంటే అడగకుండానే ఆవిడ వరద అభయ ముద్రలు ఉన్న తల్లి ప్రాణశక్తిని పెంపొందింపచేస్తుంది. ఓహో, ఈ ముద్రలు ఉన్నాయంటే ప్రాణశక్తిని పెంచుతుంది అన్నమాట. గాయత్రి మాత సర్వ వేదాలకు మూల స్వరూపము. ఆవిడ ఉపాసన అంత తక్కువ, అసలు అది చేసిన వాళ్ళకి ఇంక వేరే ఏమీ అవసరం లేదు. ఉపాసన మంత్రం ద్వారా కానీ ధ్యానం ద్వారా కానీ, మీరు అన్నారు 40 రోజుల ధ్యానం ద్వారా సకల సిద్ధులు సిద్ధిస్తాయి. అంత గొప్ప నిగూఢ అర్థం కలది. తర్వాత కసా శుభ్రం కపాలంగదాం, శంఖం చక్రం ఇవన్నీ ఆవిడ పట్టుకున్న ఆయుధాలు. శంఖం చక్రం కసా శుభ్రం కపాలం గద అన్నీ పట్టుకున్నారు. మద అరవింద యుగళం అంత మరి ఇంకోటి ఏం పట్టుకున్నారు మొహంతో? అవే కాకుండా మంచి అందమైన చిరునవ్వు మదారవింద యుగళం, చక్కని ఇలాగా ఒక మందార పుష్పంలా చక్కగా ఇలా నవ్వుతున్న మొహం కలిగిన అవన్నీ ధరించినటువంటి తల్లికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ ధ్యాన శ్లోకం. అంటే తన రూపము, తన అందించే జ్ఞానము, శక్తిని మనం కొనియాడి దీనికి నమస్కరిస్తున్నాం. రూపానికి విగ్రహానికి కాదనేది ఇక్కడ అర్థమైంది మేడం. జ్ఞానము శక్తికే మనం నమస్కారం అంటే మనం దగ్గరికి వెళ్ళడం. ఓ వండర్ఫుల్ మేడం, అల్టిమేట్. ఇప్పుడు ఈ 5 రంగులని డీటెయిల్డ్గా వెళ్దాం. చెప్పండి. మొట్టమొదటిది ముక్త. ముక్త అంటే ఏమని చెప్పుకున్నాం? ముత్యపు రంగు. పంచభూతాలు కదా, పంచభూతాలలో దేనికి ఇది సూచిస్తుందంటే గాలికి. ఓ, ముత్యపు రంగు గాలికి. ఎలా అంటే కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో, కొన్ని వాతావరణ పరిస్థితుల్లో గాలి గడ్డ కడితే కర్పూరం అవుతుంది. అది ఎలా కనిపిస్తుంది మనకు? ముత్యంలాగే ఉంటుంది. ముత్యంలా ఉంటుంది. ఓకే, వండర్ఫుల్. ముక్త.
తర్వాత వచ్చింది మనకి విద్రుమ, పగడం, పగడం. ఓ, అగ్ని. అగ్నికి చిహ్నం. అగ్నికి చిహ్నం. మ్మ్. తర్వాత వచ్చింది హేమ, బంగారము రంగు, మ్మ్. నేల. ఎర్త్. ఇప్పటికి 3 3 చెప్పుకున్నాం, అయిపోయినాయి. పంచభూతాలలో 3 చెప్పుకున్నాం. తర్వాత వచ్చేది నీల, ఆకాశం. గాలి, అగ్ని, భూమి, ఇది ఆకాశం. ఆకాశం. మ్మ్. తర్వాత వచ్చేది ధవళం. ధవళం అంటే స్ఫటికము అని అనుకున్నాం కదా. ధవళం అంటే తెలుపు కాదండి, మ్మ్. స్ఫటికము. స్ఫటికంగా ఉన్నది శుద్ధ ఛాయ అన్నమాట. ఒక నీరు శుద్ధ స్వచ్ఛంగా. ఛాయ, మ్మ్. అది తెల్లగా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, నిత్యం గాలి, పగడం, అగ్ని, బంగారం, భూమి, ఆకాశం, నీలం, ఇది నీరు. నీరు. నీరులాగా స్వచ్ఛంగా ఉంటుంది అనమాట స్ఫటిక. వావ్, అటు ఇటు స్పష్టంగా కనబడేది. పంచభూతాలకు ప్రతీతి అమ్మవారి యొక్క శక్తి. వావ్. ఈ పంచభూతాలు మనలో కూడా ఉన్నాయి. మన శరీరము మనమంతా నిర్మితమే. ఏమేమి యాక్టివేట్ అవుతున్నాయో ఒకసారి అన్నీ మనం ఆలోచిస్తే ప్రతిదీ డీటెయిల్డ్గా అర్థమవుతుంది అనమాట. వావ్. అంటే ఈ గాయత్రి మాత రూపమే మన పంచభూత తత్వాలను మనలో కూడా బ్యాలెన్స్ చేసుకుంటాం ఈ సమయంలో అని అర్థమవుతుంది మేడం. అంతే ఇంబ్యాలెన్సెస్ అన్నీ బ్యాలెన్స్ వైపు వస్తాయి. అంతే. సూపర్ మేడం. తర్వాత ఇవి శరీరంలో ఉన్న అవయవాలను కూడా సూచిస్తాయి. 5 అవయవాలు. 5 అవయవాలు అంటే ఇది ఎలా చూడొచ్చు అంటే 5 కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, వాక్కు, మల, మూత్ర అవయవాలు. 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు మనం దేంతో అయితే కర్మ చేస్తామో వాటన్నిటినీ అమ్మవారి ధ్యానం రెగ్యులరైజ్ చేస్తుంది. అంటే క్రమం తప్పకుండా చేస్తూ ఉంటాం మనం. చెయ్యాలి. క్రమం తప్పకుండా ఎప్పుడైతే ధ్యానిస్తామో మనం ఇవన్నీ కరెక్ట్గా కాళ్ళతో చేసేవి కర్మేంద్రియాలు, కర్మ చేసేది కాళ్ళతో చేసేవి, చేతులతో చేసేవి, వాక్కు ద్వారా చేసేవి, ఏవైతే మన ధ్యానంలో పత్రిసారి చెప్తారో అవన్నీ వస్తాయి మీరు మెల్లిగా అర్థం చేసుకుంటే. వావ్ వావ్. వాక్కుతో చేసేవి, మలమూత్ర అంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారం ద్వారా మన బుద్ధి చైతన్యం అవుతుంది. అది మనం ఎక్స్క్రీట్ చేసే వేస్ట్ లో కూడా ఉంటుంది. దట్ ఈస్ గోయింగ్ ఇంటూ అగైన్ ఇంటూ నేచర్ కాబట్టి ఇవన్నీ కర్మేంద్రియాలు. వా, అంటే ఇవి కూడా బ్యాలెన్స్కి వస్తాయి మనకు ఈ సమయంలో. వండర్ఫుల్ మేడం. 5 జ్ఞానేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాల్లో జ్ఞానాన్ని దేంతో తీసుకుంటున్నాం జాగ్రత్తగా వినాలి. చెవుల ద్వారా, చర్మం, కన్నులు, కళ్ళు, నాలుక, మాట్లాడే మరి వాక్ అని చెప్పాం కదా, నాలుక, ముక్కు. మరి ముక్కుతో తీసుకునే ఇక్కడ ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అమ్మవారి యొక్క వాహనం హంస. హంస అంటే ఏంటి, సింబాలిక్గా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలను హంస అంటాం. హింస చూడో హంస పకడో అంటారు పత్రిసారి. అందుకని ఈ 5 జ్ఞానేంద్రియాలు యాక్టివేట్ అవుతాయి. అంటే సరి అయిన మార్గంలో. అంటే ఇప్పటివరకు యాక్టివేట్ లేవా అంటే అలా కాదు, బ్యాలెన్స్ లోకి వస్తాయి. ఇంకేమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా. పంచ ప్రాణాలు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. పంచ ప్రాణాలు మన ఈ అమ్మవారి ఉపాసన ద్వారా సమమవుతాయి. అవన్నీ కూడా సరి అయిన స్థితిలో ఉంటాయి. పంచ ప్రాణాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచభూతాలు. పంచభూతాలు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇవన్నీ నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ఇవన్నీ ఇంటర్లింక్డ్. చూడండి, వర్ణాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అమ్మవారి యొక్క ముఖాల యొక్క వర్ణాలు, రూపంలో ఉన్న 5 ముఖాల వర్ణాల నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని ఒకటి ఇంటర్లింక్ లో ఉంటాయి. టోటల్ ఆధ్యాత్మికత ధ్యాన సాధనతో ఏదైతే వస్తాయో, ఏది తెలుసుకుంటామో అవే ఉన్నాయి మేడం ఇందులో. వావ్. అందువల్ల అంతఃకరణ చతుష్టయం అని ఇంకొకటి యాక్టివేట్ 4. అంటే మొత్తం ఈ 24 ఈ గాయత్రి మంత్రంలో ఉండే బీజాక్షరాలకి ముడిపడి ఉంటాయి. ఇప్పుడు లెక్క పెట్టండి. ఇందాక మనం 5 పంచభూతాలు, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచప్రాణాలు 20 అయిపోయాయి. అవి కాక అంతఃకరమ చతుష్టయం అని 4 ఉంటాయి. అంతఃకరమ చతుష్టయంలో మనస్సు, బుద్ధి,
చిత్తము, అహంకారము. ఓహో. ఈ 24 కూడా ఒక మనిషిని ఎన్నో రకాల ఒడిదుడుకులకి, పైకి కిందకి, రకరకాల లోభత్వాలకి, అహంకారాలకి ఎన్నిటికో లోబరిచి పరమపదాన్ని చేరకుండా ఉండడంతో ముడిపడి ఉంటాయి. ఈ వీటన్నిటినీ తొలగిస్తూ అమ్మవారి గాయత్రి అమ్మవారి యొక్క ధ్యానం సరి అయిన మార్గంలో నడిపింపచేసి జీవిని ముందుకు తీసుకెళ్ళి సరి అయిన జ్ఞానాన్ని అందిస్తాయి. అమ్మవారు మరి 3000 సంవత్సరాలు ఆ శక్తి స్వరూపిణి అలా తపస్సు చేయగలిగింది అంటే ఈ వీటి అన్నిటితో చేసి ఆవిడ ఒక మానవ స్త్రీగా జన్మించి అదే జీవితకాలంలో ఒక దేవతగా అవతరింపబడింది. రైట్. అంటే ఒకే జన్మలో సాధించడం కూడా సాధ్యమే. నువ్వు ఎక్కడ జన్మించావు, ఎలా జన్మించావు అని కాకుండా సాధనతో ఏదైనా సాధ్యం అని వారి రూపాలను, పేర్లను కూడా మార్చుకుంటూ ఆ స్థాయికి వచ్చారు. వా, వండర్ఫుల్ మేడం. అసలు టోటల్ ఎన్లైటన్మెంట్ ఉంది ఇందులో. వెరీ నైస్. అమ్మవారు అందుకనే 24 అక్షరాలతో గాయత్రి మంత్రం ఉంటుంది. ఉపాసన చేసేవారు 3 కాలాల్లో చేస్తారు. మళ్ళీ త్రికాల సంధ్య అంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సంధ్యలు. అంటే మిట్ట మధ్యాహ్నం కూడా సంధ్య అన్నమాట. ఉదయం, మధ్యాహ్నం. ఉదయం అంటే మీకు సూర్యోదయానికి ముందు జస్ట్ ఇంకా వెలుతురు, చీకటి వెలుతురు మధ్యలో. సూర్యాస్తమానం కూడా తెలుసు, వెలుతురు చీకటి మధ్యలో. ఇది మిట్ట మధ్యాహ్నం 12. సో ఈ త్రికాల సంధ్యను వారుస్తారు బ్రాహ్మణులు, సద్బ్రాహ్మణులు. ఈ త్రికాల సంధ్యల్లో ఈ అమ్మవారిని, గాయత్రీదేవిని ఉపాసన చేసిన వారు 3 సంధ్యల్లో అమ్మవారిని ఎలాగ ఏ రూపంలో పూజిస్తారంటే పొద్దున్న బాలగా. ఓకే. అది కూడా మన మనుషులకు ఎంతో లింక్ ఉంటుంది చూడండి. పొద్దున్న బాలగా, మధ్యాహ్నం ఒక నవయౌవన స్త్రీగా, యౌవనంలో ఉన్న స్త్రీగా, సాయంత్రం వృద్ధాప్య దశలో ఉన్న స్త్రీగా. శక్తి, స్త్రీ అంటే ఇక్కడ శక్తి గురించి మాట్లాడుతున్నాం. శక్తి. ఈ శక్తి మనకు ఎలా ఉంటుంది? పొద్దున్న యాక్టివ్ ఎనర్జీస్, అందుకే బాల. మధ్యాహ్నం ఎలా ఉంటుంది? కొంచెం మధ్యస్థంగా. యవ్వన అంటే మంచి రెస్పాన్సిబిలిటీస్, ఉరుకులు పరుగుల ఇదిలో చూడండి. ఆ టైంలో ధ్యానాన్ని పెట్టారు. ఆ టైంలో ధ్యానం చేస్తే మళ్ళీ సడలకుండా ఇది నిత్యం చేసిన వాళ్లకు ఇలా సాయంత్రం అయిపోతే అలసిపోయినట్టు ఉంటాం, డౌన్ అయ్యే స్థితిలో మళ్ళీ తెచ్చుకోవడానికి మళ్ళీ శక్తిని పుంజుకుంటాం. ఈ 3 కాలాలు నిరంతరంగా కన్సిస్టెంట్గా ఎవరైతే ఇలా ధ్యానిస్తారో లేక ఉపాసన చేస్తారు, ఉపాసన కూడా తక్కువ అని మనం అనకూడదు, మన లెవెల్లో అది ఇది ఉంటుంది. ఆ ఉపాసన చేస్తారు, ధ్యానం చేస్తారు అమ్మవారిని. ఉపాసన లేని వాళ్ళు ధ్యానం చేయొచ్చు, మంత్రం ఇది లేని వాళ్ళు చక్కగా కూర్చొని ధ్యానం చేయొచ్చు. 5-10 నిమిషాలు కూర్చున్నా చాలు. ధ్యాన సాధన తెలిసిన వారు ధ్యానం చేసుకోవాలి. ఇది తెలియని వాళ్ళు ధ్యాన సాధన తెలిసేంత వరకు అది చేస్తూ ఉంటారు. ఇది చేసిన వాళ్ళు రోజుని ఎంతో సద్వినియోగపరుచుకుంటారు. సిస్టమేటిక్ డిసిప్లినరీ లైఫ్ వచ్చేస్తుంది. శక్తి సమంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోగలరు. ఇప్పుడు బ్యాలెన్స్ యాక్టివ్ ఉన్నప్పుడు ఒకసారి చేసాం, కొద్దిగా ఇంకా బాగా యాక్టివ్ అయిన టైంలో చేసాం, డౌన్ అవుతున్న టైంలో ఎప్పుడు బ్యాలెన్స్లో ఉంటాం. ఈ పంచభూతాలు, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఎక్కడెక్కడ ఇంబ్యాలెన్స్ ఉందో బ్యాలెన్స్లో ఉంటాం మనం. వా, ఈ 3 కాలాల్లో కూడా అమ్మవారి రూపం మారుతుంది. అచ్చా, ఓకే. ఉదయం వేళ గాయత్రిగా, మధ్యాహ్నం వేళ సావిత్రిగా, గాయత్రి సావిత్రి, సాయంత్రం వేళ సరస్వతిగా. 3ంటికి కూడా లింక్ ఉంటుంది చూడండి. ఓకే, ఎలాగో చెప్తాను. పొద్దున్న వేళ గాయత్రిగా అంటే మనం ధ్యానం ద్వారా, ప్రాతకాల ధ్యానం ద్వారా ఎంతో ఫ్రెష్ అండ్ ఓపెన్గా ఉంటుంది మన మైండ్. ఎంతో తీసుకోగలదు. ఆ జ్ఞానాన్ని ధ్యానం చేసి ధ్యానం ద్వారా జ్ఞానాన్ని తీసుకునడానికి ఫ్రెష్గా ఉంటుంది. అందుకనే బాల చూడండి. బాల అంటే తొందరగా చక్కగా రిసీవ్ చేసుకుంటాను. గాయత్రి మాత దేనికి ప్రతీతి? సర్వ వేద శాస్త్రాలకు మూల రూపము గాయత్రి. అన్నిటికీ బేస్ ధ్యాన సాధన, ఆధ్యాత్మికత. వావ్, వండర్ఫుల్. మధ్యాహ్నం సావిత్రిగా.
సావిత్రి అన్నది కూడా అంటే మనకు తెలిసిన సావిత్రి కాదు, మ్మ్. ఈ సావిత్రి వేరు. మ్మ్. ఈ సావిత్రి మధ్యాహ్నం ఎలా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటూ ఒక అంటే రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు, కొంత అలసటగా, కొంత డ్యుయాలిటీ ఉండి, ఒక టెన్షన్ ఉన్నప్పుడు ఒక సాత్విక గుణంతో దాన్ని బ్యాలెన్స్ చేసే ఆవిడ సావిత్రి. మ్మ్. ఆ రూపంలో ధ్యానింపబడుతుంది ఆవిడ. వావ్, మధ్యాహ్నం టైంలో అలాగే ఉంటాం, గడిచిన కాలానికి జరిగే కాలానికి మధ్యలో ఉంటాం మనం. ఉంటాం. ఏం చేయాలి, ఎలా చేయాలని గాబరపడి కొంచెం స్థిర చిత్తంతో ఉండడానికి ఆ రూపాన్ని ధ్యానం చేయాలి. సావిత్రి. సావిత్రి. వావ్. మ్మ్. సాయంత్రం వేళ సరస్వతి. సరస్వతి. పొద్దున్న నుంచి జరిగిన వాటన్నిటి నుంచి మీరు జ్ఞానాన్ని పొందుతారు కదా, పొందుతాం, లైఫ్ లెసన్స్ తీసుకుంటాం. మీరు జ్ఞానాన్ని పొందుతారు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్తారు. ఆవిడే సావిత్రి, వా. సరస్వతి. అందరు మాతల కథే, డే అంతా మాతలే, ఎక్కడ చూడు ఫిమినైన్ ఎనర్జీసే ఉన్నాయి మేడం. ఓవరాల్గా ఈ ఎనర్జీస్తో ఉండడం అల్టిమేట్ ఎనర్జీస్, అసలు ఎనలేని జ్ఞానం. గాయత్రి మాత వెనకాల ఎన్ని పేర్లు, అసలు ఇప్పుడు స్త్రీలకు పెట్టే పేర్లు కూడా ఇందులోనే వినబడ్డాయి. ఒక్క పేరులోనే ఇన్ని గణం వినడం అనేది నిజంగా అస్సలు ఇది నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ మేడం. టోటల్ ఆధ్యాత్మికత, అంతర్జ్ఞానం అద్భుతంగా అందిస్తున్నారు. ఎస్ మేడం, ఇంకా ఇంకా ఏం చెప్తారు? ఇక్కడ ఫెమినైనే కాదండి, మాస్కులైన్ కూడా ఉంది. అచ్చా, అది కూడా ఉందా? ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, 14 బేసిక్ అంటే మన మూల నాడులు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అవి. వాటిని యాక్టివేట్ చేస్తుంది గాయత్రి మాత ధ్యానం అని అనుకున్నా. అవి ఏంటో చూద్దాం. 14 ఉండవు దీనిలో, అంటే ఈడ, పింగళ, సుషుమ్న, గాంధారి, హస్తజిహ్వ, పూష, అలంబూస, కుహు, శంఖిని, ప్రాణవాహిని. ఇన్ని నాడులు ఉన్నాయి. ఇన్ని నాడు, ఇది కొన్నే చెప్పాం, కొన్ని ఉదాహరణకి మొత్తం ఒక 10 చెప్పుకుంటున్నాం. రైట్. ఏవి ఎక్కడి నుంచి ఎలా శరీరంలో నుంచి వెళ్తున్నాయి, ఏవి యాక్టివేట్ అవుతాయి అని జస్ట్ బ్రీఫ్గా తెలుసు. రైట్. ఓకే. ఇడ నాడి తెలుసు, అంటే ఎడమ ముక్కు స్త్రీ శక్తికి సంకేతం. ఎడమ ముక్కు. మూన్, మూన్కి మనసుకి, మనసు, స్త్రీ శక్తి. పింగళ, రైట్. కుడి ముక్కు, ఇది పురుష శక్తికి సంకేతం. అచ్చా. సన్, అందుకే వెచ్చగా ఉంటుంది. ఎస్, ఇటువైపు వేడి ఉంటుంది, ఇటువైపు చల్లగా ఉంటుంది. సుషుమ్న, మన సెంట్రల్ ఛానల్ ఆఫ్ స్పైన్ ఉంది కదా, సుషుమ్న ఆ నాడి అన్నమాట. అది యాక్టివేట్ అవుతుంది. ఎన్నెన్ని యాక్టివేట్ అవుతుంది, ఇక్కడ నుంచి డీటెయిల్డ్గా వెళ్తాం. ఇప్పుడు ఈ 14లో కొన్ని చెప్పుకుంటాం. నేను ఇంతకు ముందు నుంచి చెప్తున్నాను 14 బేసిక్ నాడులు, అది కూడా వెరీ ఇంపార్టెంట్. బేసిక్ అండ్ ఇంపార్టెంట్ నాడులు ఉన్నాయి, దానిలో కొన్ని చెప్పుకుంది ఏవేవి యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ గాంధారి మన ఎడమ కంటి మూలను నుంచి నాభి ద్వారా వెళ్తూ ఎడమ కాలు బొటను వేలు వరకు వెళ్తుంది. వావ్. అది ఆ నాడి యాక్టివేట్ అవుతుంది. గాయత్రి ధ్యానం ఈ రోజు ఇది గాంధారి. గాంధారి, దాన్ని గాంధారి అంటారు. గాంధారి నాడి. హస్తజిహ్వ, హస్తజిహ్వ ఇది నాభి దగ్గర మొదలై కుడి కన్ను మూలనకు వెళ్తుంది. అచ్చా, అది పైనుంచి కిందికి, ఇది కింది నుంచి పైకి. ఇది ఎంత నాభి, మీకు ఇక్కడ బేసిక్ నాడులని నాభి సెంట్రల్ గా ఉంటాయి, నాభితోనే ఇది ఉంటాయి. ఇది హస్తజిహ్వ. ఓకే. పూష, పూష అంటే నాభి నుంచి కుడి చెవికి వెళ్తుంది. ఓకే. అలంబూస, ఇవన్నీ ఏదో సైన్స్ లో ఇటు నుంచి ఇటు పెట్టింది, ఇటు నుంచి ఇట్లా అలా ఉండదండి. వెరీ క్రిటికల్ అన్నమాట, టిపికల్ అండ్ క్రిటికల్. మామూలుగా మనకు తెలిసింది, అర్థమైంది, అర్థం చేసుకోండి. అంటే మనకు ఒక 2-3 గంటలు ఒక్కొక్క దాని గురించి మాట్లాడాలి. మామూలుగా ఇది ఒక జ్ఞానం, సింపుల్ గా. అలంబూస అంటే నాభి నుంచి నోటికి మళ్ళీ మలద్వారానికి రెండిటికి వెళ్తుంది. వావ్. ఇది యాక్టివేట్ అవుతుంది. అంటే ఎందుకు గాయత్రి ఉపాసన చేసిన, ధ్యానం చేసిన ఆరోగ్యం ఎందుకు కుదురుతుంది అనే సైంటిఫిక్ అని తెలుసుకోవడం కోసం. కుహు నాడి, కుహు నాడి వచ్చేసి నాభి నుంచి మర్మాంగాల వరకు వెళ్తుంది. అంటే ఎక్కడైతే రీప్రొడక్షన్ సైకిల్స్ ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. అంటే ఇంట్లో ఇంకా సమృద్ధి, అంతే కదా, ఎక్కడ లోటు ఉండదు. పిల్లలకి కానీ ఆరోగ్యానికి కానీ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా ధనం కూడా ఉంటుంది.
తర్వాత శంఖిని నాడి వచ్చేసి నాభి నుంచి యూరినరీ బ్లాడర్ వరకు వెళ్తుంది. అదే అప్పుడు ఏమవుతుంది, ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ రావు. ఇన్ఫెక్షన్స్ లేవు. వావ్. ఇవే కదా మన బేసిక్ హెల్త్ ఇదే కదా. ఎస్. ప్రాణవాహిని అంటే మనకు తెలిసిందే, అంటే ఏదైతే ఈ బ్రెత్ ప్రాసెస్ ఉందో, శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం, ఇదే హంస. అమ్మవారి వాహనం. వాహ్. శ్వాసే ఇదన్నిటికీ మూలం. శ్వాసే మూలం. శ్వాసను పట్టుకుంటే నాడీ మండల శుద్ధి ఎలా జరుగుతుంది అనేదే టోటల్ గాయత్రి మాత యొక్క అంతరార్థమైన స్టోరీ, ఆధ్యాత్మికత. వాహ్, ఎంత అద్భుతమైన సైన్స్ ఉంది మేడం ఇందులో. ఏదో మూఢనమ్మకంగా అనుకుంటూ ఫోటోని విగ్రహాలనే చూస్తున్నాం, కానీ ఇంత ఆధ్యాత్మికతతో ఇప్పుడు సాధన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే మనం అది ఒకనొక టైంలో కొంతమంది దగ్గర విన్నాను నేను, ఆ ఒక రూపాన్ని పెట్టుకుని ధ్యానం చేస్తూ, అంతెందుకు ఆ ధ్యాన శ్లోకాన్నే చదువుతూ కొన్నేళ్లకు ఆ రూపంలో ఉన్న తత్వాలు ఏవైతే క్వాలిటీస్ మనలోకి వస్తాయి. అదే ఏదైనా హైయెస్ట్ వరకు ఎదగడానికే ఇవన్నీ కదా మేడం. ఇంకా ఏ శక్తులు యాక్టివేట్ చేస్తాయో బ్రీఫ్గా కొన్ని చూద్దాం. రైట్. నాడులో యాక్టివేషన్ తెలుసుకున్నాం, ఏ శక్తులు యాక్టివేట్ అవుతాయి. ఎస్. దీనిలో హృదయ పద్మంలో ప్రాణశక్తిని యాక్టివేట్ చేస్తుంది. ఓకే, ప్రాణశక్తి. ప్రాణశక్తి మనకి ఇదే కదా, మన శ్వాసతో తీసుకునేదే. అంటే ఎంత ప్యూర్గా తీసుకోవాలి, ఎందుకు శ్వాస మీద ధ్యాస అవసరం? ప్యూరిఫైడ్ ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడానికి అది ప్రాణశక్తిని ఉద్భవింపజేస్తుంది, చాలా దాన్ని యాక్టివేట్ చేస్తుంది. రైట్. అంటే ఇప్పుడు ప్రాణశక్తి ప్రాణశక్తి లేకపోతే మనం పని చేయలేం, అది మనకి పూర్తిగా అందట్లేదు. అది మనం అంటే బ్రీదింగ్ సగమే తీసుకొని సగమే వదులుతున్నాం కదా, దాన్ని గమనించినప్పుడు ఆ రిథం కరెక్ట్గా ఉంటుంది అని అర్థం. తర్వాత కంఠంలో స్వప్న నాయిక, ఇది వెరీ ఇంపార్టెంట్. స్వప్న నాయిక శక్తి. ఓ, పేరు డిఫరెంట్గా ఉంది మేడం. ఎందుకు కంఠంలోనో ఒక్కసారి ఆలోచించండి. విశుద్ధ చక్రం ఉంది అక్కడ. మనం ఏం చేస్తాం, గొంతులో దాచుకున్నారండి వాళ్ళ కష్టాలన్నీ అంటారు, కడుపులో దాచుకున్నారు, గొంతులో దాచుకున్నారు. సప్రెషన్. నోరు విప్పి బయటికి మాట్లాడరు, అన్ని దాచుకుంటారు అంటారు. అప్పుడు అలాంటి వాళ్ళకి ఏమవుతాయి, స్వప్నాల ద్వారా వాళ్ళ డిప్రెషన్ వచ్చేస్తుంది. వాళ్ళకి చూడండి, మినిమం బేసిక్ థింగ్ స్వప్నం అంటే ఏంటి, మనం చూసింది, మనం మాట్లాడిందే అది మళ్ళీ రిపీట్ అవుతుంది, అవే మనకు వస్తాయి. అంటే మనం ఎంత అన్కంట్రోల్డ్గా, అసలు మనల్ని మనం ఎంత గమనించుకోకుండా, ఎరుకతో లేకుండా ఉన్నప్పుడు ఇవన్నీ మిస్ఫైర్ అయిపోతాయి. ఎప్పుడైతే ఎరుకతో ఉండి మనం ధ్యానం చేస్తూ ఎప్పుడైతే కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉంటాం, ఇవన్నీ శక్తులు. ఇప్పుడు మన శక్తుల గురించి కదా, స్వప్ననాయక శక్తి. స్వప్ననాయక శక్తి నిజంగా యాక్టివేట్ అయితే ఏమవుతుంది, మనకు జరగబోయేది మనకు కనిపించేస్తుంది, ఫ్యూచర్ తెలిసిపోతుంది. వావ్, సెన్స్ అయితే ఉంటాం కదా ధ్యాన సాధన చేసేవారు, ఇది ఉన్నట్టుంది అని. వండర్ఫుల్. తర్వాత బిందు ప్రదేశం ప్రతి మనిషిలో ఉంటుంది. అక్కడ బిందు మాలినిగా ఉంటుంది అమ్మ. బిందు మాలిని శక్తి. మూలాధారం కుండలిని శక్తిగా ఉంటుంది. ఈ అమ్మవారి శక్తి ఎక్కడెక్కడ ఉంది, కేశములు మన జుట్టు వ్యాపినిగా ఉంటుంది, అందుకే కేశాలు పెరుగుతాయి. వ్యాపిని అంటే వ్యాప్తా ఉంటుంది, పెరుగుతా ఉంటుంది, వ్యాప్తిస్తూ ఉంటుంది. ఓ yes, వ్యాపిస్తూ ఉంటుంది, స్ప్రెడ్ అవ్వడం. జుట్టు ఊడిపోయిందని చాలా మంది బాధపడతారు చిన్న వయసులో. మీన్స్ ఆ ఎనర్జీ అక్కడ లేదు. వావ్, అంటే బ్యూటీ కూడా యాడ్ అయింది ఇక్కడ. yes మేడం. కేశమూలాల్లో వ్యాపిని అంటే ఇక్కడ శిఖా మధ్యాసన రెండు ఉంటాయండి. శిఖ మధ్యాసన, తర్వాత శిఖాగ్రం. శిఖా మధ్యాసన ఇక్కడ శిఖాగ్రం. శిఖాగ్రంలో మనోన్మణి అంటారు. మనోన్మణి అనే మనస్సులో ఉద్భవించే ఒక శక్తి, ఆ శక్తి పేరు అది. ఇదే కాకుండా మనకి నిరంతరం లాలాజ్వలం వస్తూ ఉంటుంది. లాలాజలం ఏంటది, తాలూవుల అంటారు. అసలు ఎవ్వరికి తెలియదు ఇది. తాలూవుల అనే శక్తి. తాలూవుల అది అసలు అది గ్రంథి అన్నమాట. అది సదాధారవు
అన్న ఎప్పుడు ఊరుతా శక్తి ఉంటుంది, సదాధారవు. అంటే ఎప్పుడు ఊరుతా లాలాజలం ఉంటుంది. అది లాలాజలం లేకపోతే అది కూడా ఒక జబ్బేనండి, అంతే కదా, మనకు అది డైజెస్టివ్కి డిసీజ్. అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఊరుతూ ఉండేది అని అర్థమేమో, అంతే కదా మేడం? సదాధారవు. సదాధారవు. ఓకే, ఎప్పుడు ఊరుతూ ఉంటుంది మనకు. ఇది మనం ఎంతో కొండంత అమ్మవారి శక్తి ఆ ధ్యానంలో మనం ఒక ఒక పావలా వంతు తెలుసుకున్నాం. ఇంకా పావలా అంతే, అంతే ఆచరించిన కొద్దీ, అది ఇంకా అర్థం ధ్యానించిన అవుతుంది. కొద్దీ ఎవరికి వారే ధ్యానులుగా ఉంటూ ఎంతో తెలుసుకో. అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ రావాలి. వండర్ఫుల్ మేడం. అస్సలు గాయత్రిలో ఇంత ఉందని, ఇన్ని పేర్లు ఉన్నాయని నిజంగా నేనైతే వినలే. ధ్యాన సాధనతో ఆ ఎనర్జీతో కనెక్ట్ అవుతున్నాం అనుకున్నాం, కానీ ఇన్ని జరుగుతున్నాయి. ధ్యానంలో నాడీ మండల శుద్ధి జరుగుతుంది, మన శక్తులు యాక్టివేట్ అవుతాయి అంటే ఫుల్ సైంటిఫిక్గా చెప్పేశారు. పంచభూతాలు బ్యాలెన్స్ అవ్వడం, ధ్యాన సాధనతో ఆరోగ్యంగా ఆనందంగా ఎందుకుంటాం అంటే ఇది సీక్రెట్. బ్యూటిఫుల్గా కూడా, బ్యూటిఫుల్, ఎస్, మంచి బ్రైట్నెస్ వస్తుంది, మనకు అందంగా ఉంటే ఏమో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బ్యూటిఫుల్గా ఉంటాము, మంచి గ్లో ఉంటుంది, హెయిర్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎస్ రైట్. ధ్యాన సాధన చేస్తే, ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటే మీకు కావలసిన అందము, అన్ని ఐశ్వర్యము, ఆరోగ్యము అన్నీ వస్తాయి. వాహ్, అల్టిమేట్ మేడం. చివరగా మీ మెసేజ్ మేడం ఈరోజు. మనందరం కూడా పుట్టింది గెలవడానికి. ఈ ధ్యానం అనే జ్ఞానాన్ని తీసుకుని ఈ నవరాత్రులను ఏ రోజు ఏ శక్తో తెలుసుకుని ఒక్కొక్క శక్తిని 45 రోజుల తర్వాత ధ్యానం చేసి ఆ ధ్యానం ద్వారా, ఈ జ్ఞానం ద్వారా పూర్తి విజ్ఞానాన్ని అందుకుని అందరూ కూడా విజయవంతంగా జీవించాలి. ఈ విజయదశమికి నేను కోరుకునేది మన పిఎంసి ప్రేక్షకులందరూ దిగ్విజయంగా, విజయవంతంగా, హాయిగా జీవించాలి. శ్రీమాత్రే నమః. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. విన్నాం కదండి, దేవి నవరాత్రుల్లో 2వ రోజు గాయత్రి మాత అంటే రూపాన్ని చూస్తున్నాం, మనం పదే పదే అర్థం తెలియకుండా పఠిస్తున్నాం, కానీ అందులో ఎంత అంతరార్థం ఉంది. ధ్యాన సాధనలో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, సైంటిఫిక్గా ఏమి నిరూపించబడిందో మేడం గారి వల్ల ఒక్కొక్కటి వివరించి చెప్పారు. కాబట్టి మిత్రులారా, ఈ దేవి నవరాత్రులు అంటే మనం ధ్యాన సాధనకి అద్భుతమైన సమయం. ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఈరోజు చక్కగా ధ్యానం చేస్తే మరింత ఉన్నతంగా ఎదుగుతారు. వాళ్ళలోని 2 ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతాయి. అబ్బాయిలు అమ్మాయిలు అంటే పిల్లలు అందరూ కలిసి ఉంటున్నారుగా, కలిసి పిండి వంటలు చేసుకుంటున్నారుగా, అందరూ కలిసి ధ్యానం చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.